సబ్సిడీపై సాగు పరికరాల పంపిణీతో రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమ లక్ష్యంగా పనిచేస్తోందని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అన్నారు. మంచిర్యాల పట్టణంలోని ఒక ప్రైవేట్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అందించిన సబ్సిడీపై పరికరాలను రైతులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రాయితీపై అందజేస్తున్న వ్యవసాయ పరికరాలను రైతులు పొందాలని తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా రాయితీపై వ్యవసాయ పరికరాల పంపిణీ చేశామని అన్నారు. వ్యవసాయ పరికరాల నిమిత్తం దరఖాస్తు చేసుకున్న 81 మంది రైతులకు పవర్ టిల్లర్, ఫిష్ కట్టర్, పవర్ స్ప్రే మిషన్లను రైతులకు అందించామని తెలిపారు. రైతులు వ్యవసాయానికి వాడుకునే పరికరాల కొనుగోలుకు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై వ్యవసాయ పరికరాలతో పాటు పిచికారీ యంత్రాలను కూడా అందజేయడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన రైతులు వ్యవసాయ పరికరాల నిమిత్తం దరఖాస్తు చేసుకోవాలని, అదేవిధంగా చిన్న సన్నకారు రైతులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు. చాలా కాలం నుండి మంచినీటి సరఫరాకి ఒక పరిష్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీ పైన రైతులకు కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ వ్యవసాయ యంత్రాల పంపిణీ కార్యక్రమాన్ని గౌరవ మంచిర్యాల ఉంది. దాదాపు 2,00,00,000 80 రైతులకు పంచడం జరిగింది. అనుభవం ఈ కాలాలలో నిజంగా చూస్తున్నప్పుడు